కష్టాల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ మనోధైర్యం కోల్పోకుండా వారికి ఎండగా నిలిచే మనసున్న నాయకుడు సంగారెడ్డి జగ్గారెడ్డి. క్యాన్సర్ బాధితురాలికి 10 లక్షల రూపాయల నగదు సహాయం అందించారు జగ్గారెడ్డి. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించారు జగ్గారెడ్డి. చికిత్స కోసం ఇప్పటి వరకు 7 లక్షలు అప్పు చేశారని బాధితురాలు తెలిపింది. భర్త చనిపోయాడని, 2 ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించింది. ఈ నరకం భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, కానీ పిల్లల కోసం బతుకుతున్నానని తెలిపింది. తక్షణమే 10 లక్షల రూపాయలు అందించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదన్నారు. తనకు సహాయం చేసి వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదని తెలిపారు. కానీ ఈ సమస్య 10 మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకువచ్చానన్నారు. పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ట్రీట్మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఊరేగింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉంది అని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరే నేను వస్తా అన్నాడు. ఆయనకు వీలు కాలేదేమో, ఈరోజు వచ్చేసిండు, సాయం 10 లక్షలు చేసిండు. 6-7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5-6 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? మేము 1 ఇయర్ అవుతుంది సార్. నవంబర్ నుంచి సార్, 1 ఇయర్ అయింది కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడే బయటపడ్డాను నాకు. అప్పటి సంది బాధనే ఉన్నది. ఎట్లా తెలిసిందమ్మా? బ్రెస్ట్ క్యాన్సర్ లా గడ్డలు తీసి స్కానింగ్ పంపించారు సార్. ఆ స్కానింగ్ లా క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేసారు. ఎక్కడ చూపించుకున్నాము? ఇక్కడ మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డి ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం. హైదరాబాద్ ఏమో ఇక రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది. కొంచెం డబ్బు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్. మున్సిపల్ వర్కర్ని సార్ నేను. పర్మనెంటా? కాంట్రాక్ట్ బేసిక్. ఓకే.